హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మాకు చాలా స్పెషల్ డే. ఎందుకు అంటే మా మ్యారేజ్ అయ్యి 4 years అయ్యిందనమాట. సో ఇది 4th year, యాక్చువల్లీ 3 years కంప్లీట్ అయ్యి 4th yearలోకి వచ్చాం. అండ్ ఈరోజు మా 4th వెడ్డింగ్ యానివర్సరీ. ఇది చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మేము అనుకున్నాం అనమాట. ఈ పెళ్లి రోజు ఎట్లా జరుపుకుంటాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో నేను షేర్ చేసుకుంటాను. అలాగే యాజ్ యూజువల్గా ఛానల్ రావడం ఇదే ఫస్ట్ టైం అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయొద్దు, లెట్స్ గెట్ ద బ్లాగ్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఆల్రెడీ వాకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అండ్ నేనైతే ఇంటికి వచ్చేసాను అనమాట. ఇప్పుడు అయితే నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నాను ఏంటి అనేది మీకు ఈరోజు నేను షేర్ చేసుకుంటాను. అలాగే బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మై ఫేవరెట్ పొట్టిక్కలు. నాకు ఈ పొట్టిక్కలు అంటే చాలా ఇష్టం, అందులో వేడిగానే ఉంది. సో వేడిగా తింటే చాలా బాగుంటుంది అనమాట. ఈరోజు స్పెషల్ ఈ పొట్టిక్కలు అనమాట. అంటే రెగ్యులర్గా తెచ్చుకోము కదా, ఇది లేదా ఇంట్లో చేసుకోలేము కదా, అందుకని చెప్పేసి నేనైతే ఈరోజు పొట్టికలు తిందామని చెప్పేసి పొట్టికలు తెప్పించుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. ఆఫ్టర్ దట్ రెడీ అవుతాను అనమాట. సో రెడీ అయ్యాక బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ పొట్టెక్కలు చట్నీతో కంటే కారప్పొడితో అయితే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఏంటంటే వేడివేడిగా తింటే కూడా చాలా బాగుంటాయి అనమాట. నాకు వచ్చేసి ఇక్కడ 2 చట్నీలు ఇచ్చారు. అలాగే ఇది అయిపోయాక నేనైతే సేమియా పాయసం అయితే చేశాను అనమాట. జస్ట్ ఈరోజు స్వీట్ ఇంట్లో ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి సేమియా పాయసం చేశాను. ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే అవుట్ఫిట్స్ అనమాట, ముగ్గురివి. అండ్ లక్కీకి కూడా స్పెషల్గా తీసుకున్నాం. అండ్ అలాగే మేము ముగ్గురు ఒకే కలర్ వేసుకోవాలి అని చెప్పేసి, నాట్ విన్నింగ్ కలర్ అయితే ఒక్కటే అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఏంటమ్మా అలా ఆ విజేత కొట్టు, ఇక్కడ ఆశ పెద్దమ్మ వస్తుంది, ఓకేనా? వీడు రూట్స్, ప్రతి రూట్ కూడా మేము వెళ్ళేది చాలా గుర్తుపట్టి చూపిస్తాడు. అక్కడికి వెళ్దాం అని చెప్పేసి, అంటే రెగ్యులర్గా తిరిగే రూట్సే కదా, అందుకని చెప్పేసి అనమాట. కదా లక్కీ? లేదు, దత్తు స్కూల్కి వెళ్ళిపోయాడు. లక్కీ ఏడి లక్కీ బాయ్ చెప్పి. ఫైనల్లీ మేమైతే రెడీ అయిపోయాం. అండ్ అలాగే మేము వచ్చేసి ఇప్పుడు ఆశాని పిక్ చేసుకుని ఆశా దగ్గర నుంచి మేము సామి దగ్గరికి వెళ్తాము. సామి ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళింది. దాని ఎగ్జామ్ మేము వెళ్ళి కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్లీ మా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది కూడా అది. అక్కడ వాళ్ళని పిక్ చేసుకుని అక్కడి నుంచి మేమైతే రెస్టారెంట్కి వెళ్తాం. కాకినాడలో మేము మ్యాక్సిమం అన్ని రెస్టారెంట్స్ తిరిగేసాం. కాకపోతే ఈ రోజు మాకు మేము వెళ్ళిన చోట మాకు ఎక్కడైతే నచ్చిందో ఆ హోటల్కి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. అయితే ఎక్కడికి వెళ్తాం ఏంటనేది మాకు ఎవరికి ఐడియా లేకుండా ఎవరు ఏం అనుకోలేదు. సో ముగ్గురం కలిసిన తర్వాత అప్పుడు ఎక్కడికి వెళ్దాం ఏంటి అని ప్లాన్ చేసుకుని అప్పుడైతే స్టార్ట్ అవుతాం అనమాట. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ ఆశాని పిక్ చేసుకుంటాం. మేమైతే ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాము. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. కాకినాడలో ఉండే ఏ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నామో ఈ రోజు అయితే చూసేయండి. ఏ లక్కీ దా, ఇదిగో మా లక్కీ ఎంత బాగున్నాడో ఈరోజు. లక్కీ హాయ్ చెప్పు, లక్కీ హాయ్ చెప్పు. లక్కీ ఇక్కడ హాయ్ చెప్పు. లక్కీ హాయ్ చెప్పు. ఏస్ అక్కడ చూడాలి. గుడ్ బాయ్ లక్కీ. ఏంటి లక్కీ? మ్యాచింగ్ హాయ్ లక్కీ అక్క. ఆశ అయితే ఇప్పుడు పిక్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి సామి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం అనమాట. సామి ఆల్రెడీ ఫోన్ చేస్తుంది. వచ్చేసి సామిని కూడా పిక్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది ఇంకా తెలియదు. సో చూద్దాం ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం ఏంటి అనేది మీకు చూపిస్తాను. మేము వచ్చేసి ఇప్పుడు ఇంపీరియల్ స్పైస్కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చేసి మేము ఒకసారి కూడా రాలేదు, కాకపోతే ఫుడ్ అది బాగుందని చెప్పారని వచ్చాం అనమాట ఇక్కడికి. సో మీకు కూడా షేర్ చేసుకుంటాను రివ్యూ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ముందైతే లోపలికి వెళ్ళిపోదాం.
అయిపోయింది అండ్ మేమైతే బయటకు అయితే వచ్చేసాము. అండ్ ఇంపీరియల్ స్పైస్లో ఫుడ్ అయితే నాకు అప్ టు మార్క్ ఏం అనిపించలేదు, బిలో యావరేజ్ కిందే ఉందనమాట. అండ్ అంటే వెజ్ మేము తిన్నది ఏమి కూడా బాగాలేదు, ఒక సూప్ తప్ప. మీకు ఎట్లా అనిపించిందో మరి నాకైతే కామెంట్లో తెలియజేయండి, ఎందుకంటే నేను వెళ్ళాను కాబట్టి నేను చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ బట్టి. నాకైతే ఏం నచ్చలేదు. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి మేము అయితే షాపింగ్కి వెళ్తున్నాము. చిన్న షాపింగ్ ఉన్నది చేసుకుని ఇంకా అలా అయితే వీళ్ళని బస్సు ఎక్కి చేసేయడమే అంతే అనమాట. సో షాపింగ్ ఎక్కడికి వెళ్తామో చూపిస్తాను, నాతో పాటు వచ్చేసేయండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో మేమైతే షాపింగ్ చేసి అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాము. మేము వచ్చేసి ఇంటికైతే వచ్చేసాం. అండ్ సామవి అలాగే ఆశ ఇద్దరు వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు వచ్చేసి లక్కీ గారు ఇప్పటిదాకా యాక్చువల్లీ మేము వచ్చి 1 అవర్ పైన అవుతుంది. అప్పటి నుంచి కూడా మామయ్య గారి దగ్గరే ఉండి జస్ట్ ఇప్పుడే వచ్చాడు. లక్కీ నిద్ర వస్తుందా? వీడికి నిద్ర వస్తుంది అనుకుంటా. పడుకుంటావా కొంచెంసేపు? బుజ్జు 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 ఆడతాడనమాట. ఆటలు కావాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే కొంతసేపు రిలాక్స్ అయిన తర్వాత నేను వచ్చేసి లక్కీని తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. అలాగే మేము వచ్చేసి ఒక స్టూడియోకి వెళ్ళి జస్ట్ మాకు మ్యాచింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఒక ఫోటో అయితే తీసుకుని వస్తాం. ఒక 2-3 పిక్స్ అయితే తీసుకుని వస్తాం అనమాట, ఒకటి కాదు. అండ్ ఇంకా నైట్ లక్కీకి అయితే ఫుడ్ పెట్టేయడం అండ్ ఇవన్నీ ఇంకా కామన్ థింగ్స్ అనమాట, డైలీ రొటీన్ అనమాట ఇవంతా కూడా. సో ఈవినింగ్ మేము ఏ స్టూడియోకి వెళ్తామో ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే ఈ వీడియోస్లో చాలాసార్లు నేను అయితే చూపించాను. న్యూటన్ గారి దగ్గరికి వెళ్తాం అనమాట. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. అండ్ మేము వచ్చేసి ఇప్పుడు న్యూటన్ గారి దగ్గరికి అయితే వచ్చాము. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అండ్ ఇక్కడి నుంచి అయితే మేము వెళ్ళిపోతున్నాం. ఓకే బాయ్ చెప్పు. ఓకే మేము వచ్చేసి ఇంటికి వచ్చేసాం. అండ్ అలాగే న్యూటన్ గారి స్టూడియోకి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే అంటే కొన్ని స్టిల్స్లో ఇచ్చి తీయించుకున్నాం అనమాట. లక్కీకి కొన్ని ఫొటోస్, అలాగే మేము తీయించుకున్నాం, అలాగే లక్కీకి నాకు తీయించుకున్నాం. ఇట్లా కొన్ని ఫొటోస్ అయితే మేము తీయించుకున్నాం అనమాట. అండ్ మీకు ఇప్పుడు డిస్ప్లేలో అయితే చూపిస్తారు, ఇక్కడైతే చూసేయండి, స్క్రీన్ మీద వస్తాయి. అలాగే మా పెళ్లి రోజుకి ఎవరైతే విషెస్ తెలియజేశారో మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ కూడా. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలుకి మర్చిపోకండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.